ముందుగా వైసీపీ నుంచే వర్షన్ తీసుకుందాం. ఎందుకంటే పనులు పునఃప్రారంభం చేయాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వం అంటే వైసీపీ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి మళ్ళీ వేడుక చేసి మరీ మొదలు చేసి అమరావతి పనులు, అమరావతి రాజధాని అనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటున్నటువంటి క్రమంలో వైసీపీ వర్షన్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు పునఃప్రారంభం అన్నారు కదా, దేనికి పునఃప్రారంభం, దేనికి పునఃప్రారంభించారంట. ఒకటి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు, మళ్ళీ వచ్చి నరేంద్ర మోడీ గారే మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఇది ఈ దేశంలో పెద్ద వింత కామెడీ అనమాట. అది సినిమాలో ఉంటది. చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి, అమరావతికి జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, అమరావతికి జరగాలి మళ్ళీ మళ్ళీ 100 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, మళ్ళీ మళ్ళీ జరగాలి పెద్ద పెద్ద మీటింగ్లు, మళ్ళీ మళ్ళీ జరగాలి పెద్ద పెద్ద దుబారా గాక ఏదన్నా రాష్ట్రానికి నిన్న ప్రయోజనం చేకూర్చేటటువంటి ఒక అంశం ఏమన్నా జరిగిందా? నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చారండి. 276 ఎకరాల్లో 6,500 మంది పోలీసుల బందోబస్తుతో 8,000 బస్సులు 5,000 కారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి జనాలను తరలించినటువంటి పెద్ద కార్యక్రమం జరిగింది కదా, పెద్ద మీటింగ్ జరిగింది కదా. నరేంద్ర మోడీ గారు నిన్న ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు ఏమైనా ఇచ్చాడా? ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాడా? పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారికి పొగడ్తలు బిస్కెట్ ఇచ్చాడు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా వనగారినటువంటిది ఏమైనా ఉందా? ఇదిగో మేము ఒక 1000 కోట్లు ఇస్తున్నాం, సంవత్సరానికి ఒక 1000 కోట్లు ఇస్తాం అమరావతి పూర్తికి. లేదు మీరు పెద్ద సచివాలయాన్ని కడతా అన్నారు కదా, ఆ సచివాలయానికి డబ్బులు మేమే ఇస్తాం. లేదు మీరు పెద్ద హైకోర్టు కడతా అంటున్నారు కదా, దానికన్నా డబ్బులు ఇస్తాం. లేదు పెద్ద రైల్వే స్టేషన్ కడతా అంటున్నారు కదా, రైల్వే స్టేషన్ మొత్తానికి దానికి సంబంధించి మొత్తం మేమే చేస్తాం. లేదు పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా అంటున్నారు కదా, మొత్తం మేము కడతాం. ఎక్కడన్నా ఏదన్నా ఒకటన్నా నిన్న మాట్లాడిన సందర్భం ఉందా? లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు తోపండి, లేదు నరేంద్ర మోడీ గారు మీరు పెద్ద తోపండి, లేదు మీరు తురుమండి, లేదు మీరు తురుము కానండి, అసలు మీ అంత గొప్ప వాళ్ళు లేరండి, మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను, లేదు మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను అండి. వాట్ ఈస్ ద యూజ్ అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇది అన్ని 100 కోట్లు పెట్టి 100 కోట్లు తగలేసి అంతకుముందు 100 కోట్లు పెట్టారు. ఏమన్నాడు? గుప్పెడు నీళ్లు, అదే గుప్పెడు మట్టి అనుకోండి, ఆ గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు మా మొహాన్ని పడేసి వెళ్ళారన్నారు. ఈసారి ఆ మట్టి నీళ్ళు కూడా లేదు. ఇప్పుడు ఒకటి పెద్ద మనగా భారతదేశానికి ప్రధానమంత్రి అండి, ఆయన వస్తున్నప్పుడు హోప్స్ ఉంటాయి కదా, ఆయన తీసుకొని వచ్చి అంత పెద్ద హైప్ ఇచ్చి ఒక కార్యక్రమం చేశారు కదా, దానివల్ల ఆయన ఏమన్నా అనౌన్స్ చేసి వెళ్ళారు, ఇదిగోండి మేము బీహార్కి లక్షల కోట్లు ప్యాకేజీలు ఇచ్చాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చెళ్ళారా? అడగందే అమ్మాయినా పెట్టదు. వీళ్ళు కనీసం అడగల. అమరావతికి చట్టబద్ధత కల్పించమని కూడా అడగల. మీటింగ్ లో రోజు పత్రికలు వాళ్ళ టీవీలో రాస్తారు, అమరావతికి చట్టబద్ధత లేదు, అమరావతికి ఎప్పుడు ఇస్తారు గెజిట్? మీరే కదా ఎన్డీఏ కూటమిలో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ మీరు, రైట్ హ్యాండ్ నితీష్ కుమార్ కదా, ఓ చేయబోతే ప్రభుత్వం పోయింది కదా. మరి ఇప్పటి వరకు చట్టబద్ధత ఎందుకు తీసుకోలేదు? 11 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇది ఒక పాయింట్. రెండోది, అమరావతికి సంబంధించి నిన్న వాళ్ళు ఏం జరిగింది అమరావతికి సంబంధించి, అసలు దేనికి శంకుస్థాపన చేశారని అంటే 49,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక 11 ప్రాజెక్టులు అమరావతిలో కడుతున్నామని చెప్పి దానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారంటే ఎవరు నవ్వుకోవద్దు దయచేసి. ఆ 11 ఏంటంటే, ఒకటేమో అమరావతిలో అది పెద్ద సచివాలయానికి సంబంధించి శంకుస్థాపనకి మళ్ళీ నరేంద్ర మోడీ గారు అంతకుముందు శంకుస్థాపన చేశారు తాత్కాలిక సచివాలయానికి. ఇప్పుడు పర్మనెంట్ సచివాలయానికి ఏదైతే 4,500 కోట్లు పెట్టి సచివాలయం కడతాం అనే దానికి సంబంధించి ఒకటి. 2 హ్యాపీనెస్ టవర్స్ అంటే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టు. 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ భవనాలు, జడ్జిలు మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ అసెంబ్లీ, ఐకానిక్ హైకోర్టు, ఐకానిక్ సచివాలయ టవర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ల బంగ్లాలు, ఏదైతే రాజధాని కోసం ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఆ రైతులకి రిటర్న్ ఫ్లాట్లు ఇచ్చేటటువంటి దానికి సంబంధించి వరద నివారణ పనులు 6,000 కోట్లతో వరద నివారణ పనులు 13 ప్రాజెక్టులు ఉంటాయి. ట్రంక్ ఇన్ఫ్రా వర్క్స్ అంటే రోడ్లకు సంబంధించి రోడ్డు అనుబంధ పనులు. ఇది అమరావతిని మేటి నగరంగా నిలిపే 11 ప్రాజెక్టులు. ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో సచివాలయం ఉండదు జోష్నా గారు? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఉండదు? ఎవడన్నా ఒక అసెంబ్లీ ఉండగా ఇంకో అసెంబ్లీ కట్టుకుంటారా? ఒక సచివాలయం ఉండగా ఇంకో సచివాలయం కడతారా? మళ్ళీ అది పడిపోయే స్టేజ్ లో ఉంటే కడతారు. ఒక హైకోర్టు ఉంటే మళ్ళీ ఇంకో హైకోర్టు కడతామని ఎవరన్నా చెప్తారా? ఈ అంట వరద నివారణ కోసం 6,000 కోట్లు పెట్టి అమరావతి ముంపు గురి కాకుండా అంట. అంటే మీరే చదువుతారు అది ముంపు ప్రాంతం అని, మళ్ళీ ముంపు గురి కాకుండా 6,000 కోట్లు పెట్టి కడతారంట. ఏం చేస్తారు? కనీసం అర్థం అవుతుందా?
ఇప్పటికి ఆల్రెడీ 55,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 50,000 ఎకరాలు సేకరిస్తారంట. మొన్నటిదాకా 45,000 ఎకరాలు అన్నారు, అంటే 1,00,000, ఇప్పుడు అది దాటిపోయింది 1,05,000 ఎకరాలు. 3 పంటలు పండే పచ్చటి భూములు 1,05,000 ఎకరాలు తీసుకొని ఆ 1,00,000 కోట్ల అప్పు తెచ్చి మళ్ళీ ఇంకా తర్వాత ఇంకెంత తెస్తారో తెలియదు. దీన్ని ఎవడన్నా నగరం అంటారా? దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రోత్ పెరిగిద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండగా తయారైద్దా? నేను అడిగిన పాయింట్ సూటిగా సమాధానం చెప్పండి. నేను ఎక్కడ ఎవరిని తిట్టట్లా. నేను ఎవరిని ఓకే, ఒకసారి బాజీ గారి వర్షన్ తీసుకున్న తర్వాత గురుమూర్తి గారి సమాధానం తీసుకుందాం ప్లీజ్. వెంకటరెడ్డి గారు కన్క్లూడింగ్ రండి. ఒక హాఫ్ మినిట్ దయచేసి, ఒక హాఫ్ మినిట్. ఎందుకంటే ఇప్పుడు నేనేమన్నాను, ఉన్న నగరాలను మనం అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాలి. మన రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం, విభజన ద్వారా నష్టపోయినటువంటి రాష్ట్రం. దాని మీద ఇంకో పెద్ద గుదిబండ ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉండి ఇస్తుంది. దాంట్లో 1,500 కోట్లు మాత్రం గ్రాంట్ ఇస్తారంట. మొత్తం 13,000 కోట్లు మనమే కట్టాలి. జపాన్ సంస్థ నుంచి 5,000 కోట్లు ఆల్రెడీ, హడ్కో నుంచి 11,000 కోట్లు, ఇప్పటికే 31,000 కోట్లు తగలేశారు, తీసుకొని వచ్చారు. అడ్డగోలుగా కాంట్రాక్టులు దోచిపెట్టాం. దీన్ని ఎవడన్నా అభివృద్ధి నమూనా అంటారా? మేధావులే చెప్పాలి.